ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం ఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి సోషియాలజీ అనే సబ్జెక్ట్ నుండి పార్ట్ 3 వీడియో టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా ఇది 3వ వీడియో. దీనికంటే ముందు ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇది 31 క్వశ్చన్. ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో టాప్ 30 క్వశ్చన్స్ని చూడడం జరిగింది. ఇది 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ నుండి 50 క్వశ్చన్స్ని చూద్దాం. రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది కుక్స్ ఆఫ్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు? ఏ. జిఎస్ గార్యే, బి. యోగేంద్ర సింగ్, సి. ఎస్పి దుబే, డి. ఎంఎన్ శ్రీనివాస్. ఆన్సర్ ఆప్షన్ డి, ఎంఎన్ శ్రీనివాస్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కులంలో జరిగే వివాహాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఏ. అంతర్వివాహం, బి. బహిర్వివాహం, సి. ఆదిమాన్యత వివాహం, డి. సాంప్రదాయ వివాహము. ఆన్సర్ ఆప్షన్ ఏ, అంతర్వివాహము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, దేవర న్యాయ వివాహం అనగా? ఏ. మేనబిడ్డల మధ్య జరిగే వివాహం, బి. సోదరి కూతురితో జరిగే వివాహం, సి. సోదరుని కూతురితో జరిగే వివాహం, డి. చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహం. ఆన్సర్ ఆప్షన్ డి, చనిపోయిన తన భర్త యొక్క సోదరునితో జరిగే వివాహాన్ని దేవర వివాహం అంటారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, వయోవృద్ధులను గురించి మరియు వారి యొక్క సమస్యలను గురించి అధ్యయనం చేయడాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు? ఏ. ఫిజియాలజీ, బి. జెరంటాలజీ, సి. సోషియోబయాలజీ, డి. సోషియోజెనెటిక్స్. ఆన్సర్ ఆప్షన్ బి, జెరంటాలజీ. అలాగే నెక్స్ట్ 35th క్వశ్చన్, బహుభర్తృత్వము అనేది ఏ రకమైన వివాహము? ఏ. ఒక స్త్రీ చాలామంది పురుషులను వివాహమాడటం, బి. ఒక స్త్రీ ఒక వ్యక్తినే భర్తగా కలిగి ఉండడం, సి. ఒక స్త్రీ ఒక వ్యక్తిని మరియు అతని సోదరుణ్ణి వివాహమాడడం, డి. ఒక స్త్రీ ఒక పురుషునితో తాత్కాలికంగా జీవనాన్ని గడపడం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒక స్త్రీ చాలామంది పురుషులను వివాహమాడడం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా వివాహమైన దంపతులు వివాహానంతరం భార్య యొక్క కుటుంబంతో నివసించవలెననే పద్ధతిని ఏ విధంగా పిలుస్తారు? ఏ. నూతన స్థానిక నివాస పద్ధతి, బి. మాతృస్థానిక నివాస పద్ధతి, సి. పితృస్వామిక నివాస పద్ధతి, డి. మాతుల స్థానిక నివాస పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ బి, మాతృస్థానిక నివాస పద్ధతి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కులాంతర వివాహాలు జరుపుకొనడానికి సమ్మతినిచ్చే శాసన సంబంధమైన నిబంధనలు మొట్టమొదట ఏ చట్టం ద్వారా కల్పించబడినాయి? ఏ. హిందూ వివాహ చట్టం 1956, బి. విశేష వివాహ చట్టం 1872, సి. హిందూ కోడ్ బిల్ 1956, డి. పైవన్యు. ఆన్సర్ ఆప్షన్ బి, విశేష వివాహ చట్టం 1872. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానిలో కుల వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? ఏ. అంతర్వివాహము, బి. క్రమానుగత శ్రేణి, సి. సాంఘిక గతిశీలత, డి. కుల పంచాయితీ. ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక గతిశీలత. అలాగే నెక్స్ట్, గోత్రం అనగా? ఏ. ఏకవంశానుక్రమ బంధు సమూహం, బి. ద్విపార్శ్వ వంశానుక్రమ బంధు సమూహం, సి. బహుపార్శ్వ వంశానుక్రమ బంధు సమూహం, డి. పై వాటిలో ఏదియును కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏకవంశానుక్రమ బంధు సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని 4
సాంస్కృతిక మండలాలలో గల బంధుత్వ వ్యవస్థాపనలను గురించి తులనాత్మక విశ్లేషణ జరిపిన సమాజ శాస్త్రవేత్త. ఏ. డేవిడ్ జి. మాండెల్బాయ్, బి. ఐపి దేశాయ్, సి. జిఎస్ గార్యే, డి. ఐరావతి కార్వే. ఆన్సర్ ఆప్షన్ సి జిఎస్ గార్యే. అలాగే నెక్స్ట్, ప్రతిలోమ వివాహం అనగా వీరి మధ్య జరిగే వివాహం. ఏ. ఉన్నత కులానికి చెందిన ఒక పురుషుడు మరియు నిమ్న కులానికి చెందిన ఒక స్త్రీ, బి. ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ మరియు పురుషుడు, సి. ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ మరియు నిమ్న కులానికి చెందిన పురుషుడు, డి. విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నత కులానికి చెందిన ఒక స్త్రీ నిమ్న కులానికి చెందిన ఒక పురుషుడికి మధ్య జరిగే వివాహాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. నెక్స్ట్, కింది ఎవరి ఒక అధ్యయనంలో రాంపురా అనే గ్రామము పేరు ఉన్నది. ఏ. ఎస్.సి. దూబే, బి. మిల్టన్ సింగర్, సి. ఎంఎస్.ఏ. రావ్, డి. ఎంఎన్ శ్రీనివాస్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎస్.సి. దూబే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి గల ప్రధాన కారకం ఏది? ఏ. పారిశ్రామికీకరణ మరియు నగరీకరణ, బి. సాంఘిక శాసనాలు, సి. స్త్రీ విద్య, డి. స్త్రీ స్వాతంత్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ పారిశ్రామికీకరణ మరియు నగరీకరణ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, జాజ్మనీ వ్యవస్థ అనేది ఒక రాజకీయ వ్యవస్థ, బి. ఆర్థిక వ్యవస్థ, సి. సామాజిక సాంస్కృతిక వ్యవస్థ, డి. పైవన్నీయు. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ 45th క్వశ్చన్, ఈ కింది వాటిలో భారత రాజ్యాంగపు ఈ ఆర్టికల్ ప్రకారం అస్పృశ్యతను నిషేధించడం జరిగింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఆర్టికల్ 15, సి ఆర్టికల్ 16, డి ఆర్టికల్ 17. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 17. నెక్స్ట్ 46th క్వశ్చన్, ప్రబల కులం అనే పదాన్ని దేనిని గురించి వివరించడానికి ఉపయోగించడం జరిగింది? ఏ. గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థిరీకరణ, బి. భారతదేశంలో నగర సమస్యలు, సి. గిరిజన జీవన విధానం, డి. గ్రామీణ మరియు నగర జీవన విధానం. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రామీణ భారతదేశంలో సామాజిక స్థిరీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే క్రమాన్ని ఉపయోగించి సామాజిక స్థిరీకరణాన్ని వర్ణించడాన్ని ఏ విధంగా అంటారు? ఏ. కుల వ్యవస్థ, బి. సరవర్గ వ్యవస్థ, సి. వర్ణ వ్యవస్థ, డి. మత వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ సి వర్ణ వ్యవస్థ. అలాగే నెక్స్ట్, వేదకాలంలో భారత స్త్రీ యొక్క అంతస్తు ఏ విధంగా ఉండేది? ఏ. చాలా తక్కువ స్థాయి, బి. కొంతవరకు ఉన్నత స్థాయి, సి. పురుషుల కంటే ఉన్నత స్థాయి, డి. సరిపోల్చలేని స్థాయి. ఆన్సర్ ఆప్షన్ సి పురుషుల కంటే ఉన్నత స్థాయిలో ఉండేది. అలాగే నెక్స్ట్, భారతదేశంలో రైతు అనగా ఏ. భూమిని కలిగి ఉండి దానిని వేతన కూలీలతో సాగు చేసేవారు, బి. భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యుల శ్రామిక శక్తితో సాగు చేసేవారు, సి. సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించేవారు, డి. పై వాటిలో ఏదీను కాదు. ఆన్సర్ ఆప్షన్ బి భూమిని కలిగి ఉండి దానిని కుటుంబ సభ్యుల శ్రామిక శక్తితో సాగు చేసే వాళ్ళను రైతు అంటాం.
నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, ఇది 50th క్వశ్చన్. భారతీయ గ్రామాల స్వయం సమృద్ధి అనేది ఒక మిథ్య అని అభిప్రాయం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఏ. చార్లెస్ టి మెట్కాఫ్, బి. ఆస్కార్ లెవిస్, సి. లూయిస్ డ్యూమాంట్, డి. ఎంఎన్ శ్రీనివాస్. ఆన్సర్ ఆప్షన్ డి, ఎంఎన్ శ్రీనివాస్. ఇవి ఫ్రెండ్స్ టుడే సోషియాలజీ నుండి టాప్ 100 క్వశ్చన్స్లో భాగంగా 50 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 51 క్వశ్చన్ నుండి కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.